హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ రెండింటి మధ్యలో తేడా ఏందో గ్రహిస్తాం. నాలెడ్జ్ అంటే ఒక విషయాన్ని లేదా నిజాలను తెలుసుకోవడమే నాలెడ్జ్. కానీ అదే విజ్డమ్ అంటే ఆ తెలుసుకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయడం. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? నాలెడ్జ్తో పాటు మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఇన్సైట్ని అండ్ మీ గుడ్ జడ్జ్మెంట్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేయడమే విజ్డమ్. నిజంగా అందుకే తెలివితేటలు చాలామంది అంటే అందరి సొత్తు కాదు అంటారు. నిజంగా నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది, కానీ విజ్డమ్ అనేది అందరిలో ఉండదు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కేరళ స్టేట్లో హైయెస్ట్ లిటరేట్స్ ఉంటారు, కానీ అక్కడ ఈ రోజుకి ఉన్న మొత్తం ఈక్విటీ ఏఎం అంటే ఈక్విటీస్లో పెట్టినది త్రూ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, త్రూ షేర్స్ కావచ్చు, మొత్తం ఈ రోజుకి పెట్టినది మొత్తం అరౌండ్ 15,000 to 20,000 crores. కానీ అదే వాళ్ళు ఎవ్రీ ఇయర్ 15,000 crores కేవలం లాటరీ టికెట్లు కొనడానికి అయిపోతారు. ఆలోచించండి. సో నాకు తెలుసు అనుకున్న వారు లేదా ఎక్కువ మేధావులు ఉండే కాడే ఎక్కువ మంది తెలివి పరులు ఉంటారు అనేది ఉత్తది. అలానే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కేవలం 4 కోట్లు లేదా 4.5 కోట్ల ఇన్వెస్టర్లు మాత్రమే ఉన్నారు. కానీ అదే 18 కోట్ల మంది క్రిప్టోలో ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. అలానే 10 కోట్ల మంది ఇండియాలో ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. అలానే 2 కోట్ల మంది రాంగ్ వడ్డీల్ని ఆశపడి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇలా అవివేకంగా డబ్బులు పోగొట్టుకుంటుంటారు. నెమ్మదిగా నిదానంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, హ్యాపీగా ఉండాలి, మీ డబ్బులు పోకూడదు అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్.